తండ్రంటే పిల్లలకు సూపర్ హీరో. అలాంటి తండ్రే ఎముడైతే పిల్లల పరిస్థితి ఛిద్రమవుతుంది. ఒంగోలు రూరల్ కరవది సమీపంలో అచ్చు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అనుమానం అనే పెను భూతానికి బానిసైన ఓ తండ్రి ఏం చేస్తున్నానో అనే విచక్షణ మరిచాడు. తనకు పుట్టలేదనే అనుమానంతో కల్లా కపటం తెలియని 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించాడు తండ్రి. కాదు కసాయి తండ్రి. ఒంగోలు రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పనిచేసేందుకు పాడేరు నుంచి మువ్వల భాస్కర్రావు, లక్ష్మి దంపతులు 10 రోజుల క్రితం వచ్చారు. ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది. అయితే ఆ పాప తనకు పుట్టలేదన్న అనుమానం పెంచుకున్నాడు తండ్రి భాస్కర్రావు. చిన్నారికి యాసిడ్ తాగించి దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై చిన్నారిని 108లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సిందే. అందరూ ఫోన్లు చేసి కూడా ఎందుకంటే పెద్దగా మాట్లాడు. అందరూ ఫోన్లు చేసి కూడా ఊర్లో కూడా నీకు ఇది నీ సంతానం కాదు అని చెప్తావాలి సార్. నువ్వేం చేసావు? చెప్పు, మాట్లాడు. అందుకని మరి నాకు కూడా అనుమానం వచ్చి నోట్లో పోసాను సార్. ఏం పోసావు? యాసిడ్ సార్. ఏం యాసిడ్ అది? యాసిడ్ తెలియదు సార్. దేనికి ఉపయోగిస్తారు? తెలియదు సార్. ఆ యాసిడ్ దేనికి ఉపయోగిస్తారు? ఎక్కడ వాడతారు మీరు? తెలియదు సార్. దేనికి వాడతారని తెలుసు సార్. యాసిడ్ అని ఎలా తెలుసు నీకు? సార్ యాసిడ్ అని ఎలా తెలుసు? యాసిడ్ అని తెలుసు సార్. అది దేనికి వాడతారు తెలుసు. ఎందుకంటే పెద్దగా మాట్లాడు. అందరూ మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం ఫోన్ లైన్లో అందిస్తారు. జయరాం, చెప్పండి, ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది? కసాయి తండ్రిని అదుపులోకి తీసుకున్నారా? ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి? ప్రియ, ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ మండలంలో గుండెపాలెంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తొలగించే విధంగా అయితే ఈ ఘటన చోటు చెప్పుకోవచ్చు. తన బిడ్డ పుట్టలేదని కారణంతో ఓ తండ్రి తన వద్దంటే 9 నెలల బాబుపై అయితే బాబు నోట్లో యాసిడ్ పోశారు. ఈ ఘటన ఇటు ఒంగోలు రూరల్ మండలంలో ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు వీరందరూ ఇటు ఒంగోలు రిమ్స్ తరలించారు. వీరు విశాఖ జిల్లా నుండి చెందిన వారికి అయితే గుర్తించారు పోలీసులు. మూల భాస్కరరావు, లక్ష్మీ దంపతులు ఇల్లు వారి క్రితం ఇటు ఒంగోలు సమీపంలోని రొయ్యల చెరువు పంజానికి వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా భార్యపై అటు అనుమానంతో అయితే ఈ దారుణమైన ఘటనకైతే ఇటు ఒడిగట్టారు. బాబు నోట్లో ఒకసారి యాసిడ్ పడంతో బాబు పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే అప్పటికే ఇటు ఒంగోలు తరలించినటువంటి బాబు పరిస్థితి ఇటు సీరియస్ ఉన్నట్టు ఇటు గుంటూరు జీజెస్ తరలించారు. ప్రస్తుతం అయితే బాబు పరిస్థితి ఆరోగ్యం సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గుంటూరు జీజెస్ లో బాబుకు అక్కడ వైద్యం అందించిన పరిస్థితి మాకు కనపడుతుంది. రైట్ జయరాం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.